ఈ విషయం మీ అందరితోనూ ముందే చెప్పాలి, కానీ టైం కుదరక. మాకు చెప్పకపోతే చెప్పకపోయావు, కనీసం గీతం కానీ చెప్పాలి కదరా. రాత్రి చెప్దాం అనుకున్నాను, కానీ వీలు పడలేదు. రాత్రి చెప్పకపోతే చెప్పకపోయావు. ఎక్కడికి వెళ్తున్నావో ఎప్పుడైనా చెప్పు నాన్న. ఇంత అందంగా రెడీ అయ్యాడు అంటే ఏ ఫంక్షన్ కు వెళ్తున్నట్టున్నారు. పెద్దనానా, మేం కూడా రెడీ అయ్యి మీతో రామా? మేనేజర్ గారు, ఆల్రెడీ బయలుదేరామండి. మీరేమీ టెన్షన్ పడకండి. హాఫ్ అన్ అవర్ లో మేము లొకేషన్ లో ఉంటాం, సరేనా? శ్రీరామ్, పదరా. ముహూర్తం దగ్గర పడుతోందని మేనేజర్ కంగారు పడుతున్నాడు. ముహూర్తం ఏంటి, మేనేజర్ ఏంటి? ఏంటమ్మా నాయసరే? ఓ, మీకు విషయం తెలియదు కదా? ఏం లేదు బావగారు, మన రాము సీరియల్లో హీరోగా యాక్ట్ చేయబోతున్నాడు. వీడి సీరియల్ యాక్ట్ చేయడం ఏంటమ్మా? నేను చెప్పేది నిజం బావగారు. ఆల్రెడీ నిన్న అగ్రిమెంట్ కూడా చేసొచ్చాం. ఈరోజు సీరియల్ ఓపెనింగ్, అందుకే రెడీ అయ్యాడు. అదేంటత్తయ్యా? ఏంటంటే రామ్ గడ్ సీరియల్లో నటించడం వదిలికి ఇష్టం లేదని చెప్పింది కదా పిన్ని. దానికిష్టం లేకపోతే వీడు మానేయాలా? దానికి మొగుడా బానిస? అయినా నా కొడుకేమన్నా దొంగతనం చేయడానికి వెళుతున్నాడా, దోపిడీ చేయడానికి వెళ్తున్నాడా? 0 లెవెల్ నుండి హీరో లెవెల్ కి వెళ్తున్నాడు. అంటే పెద్దనా, నువ్వు హీరో అవుతున్నావా? అయితే రోజు టీవీలో కనిపిస్తావు కదా. భలే భలే. మా నాన్న హీరో అంటే స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరి ముందు మాకు చాలా గొప్పగా ఉంటుంది. కానీ గీత, ఈ విషయం రాత్రి నీకు చెప్దాం అనుకున్నాను, కానీ ఎందుకు చెప్పలేదు అని అడగడం లేదండి. వద్దనుకున్నాను కదా. వద్దని నువ్వనుకున్నావే, నేను నా కొడుకు అనుకోలేదు. మా, నేను చెప్తాను కదా. ఏంట్రా నువ్వు చెప్పేది? విషయం ఏంటో నేను చెప్పాను కదా. అయినా మొగుడు బాగుపడుతుంటే ఆనందపడాలి గాని, నేనొద్దని చెప్పాను కదా, నాతో ఎందుకు చెప్పలేదు అని ఇలా ఏడుపు మొహం పెట్టే ఇల్లాల్ని నిన్నే చూస్తున్నానే. నీ కూతురు నిన్నగాక మొన్న చదువుకోవడానికి ట్యాబ్ కావాలని చెప్పింది. నువ్వేం చేశావు? చూద్దామని చూస్తూ ఊరుకున్నావు. చూద్దామని కూర్చుంటే దాని చదువు సాగుతుందా? నా కొడుకులా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడో లేదో, అలా 1,00,000 అడ్వాన్స్ ఇచ్చారు, ట్యాబ్ కొని తెచ్చాడు. తన కూతురికిచ్చి దాని కళ్ళలో ఆనందం చూశాడు. ప్రతిదానికి లాటరీలు కొట్టే బతుకు ఎంతకాలం బతుకుతావే? వాడు బాగుపడతానంటే గీతం అడ్డింది చెప్తుందమ్మా. ఇప్పుడు అదేగా చేస్తోంది. తను ఎందుకు వద్దంటుందో ఇదివరకే చెప్పింది కదా పిన్ని. నా కొడుకు సీరియల్స్ లో హీరోగా చేయడం ఎందుకు అవసరమో నేను చెప్పగలను.
అయినా నాతో చెప్పలేదు అని అడిగే రైటు దీనికుందా? ప్రియా 10 లక్షలు పోగొడితే అది దీన్నెత్తి మీదేసుకుంది. ఆ విషయం మాకు చెప్పి చేసిందా? మొన్నటికి మొన్న పంచాయతీ ఆఫీసులో డబ్బులు పోతే అది మా నెత్తినే రుద్దింది. ఇది గొప్పల కోసం, మెప్పుల కోసం ఇది వాగ్దానాలు చేసి ఇల్లంతా గుల్ల చేసి పెడుతుంటే సంపాదించేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. లేదంటే అందరం రోడ్డున పడతాం. అన్ని బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను గీత. ఈ విషయం నీకు చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని భయపడి చెప్పలేదు, కానీ నీ దగ్గర దాయాలని కాదు. దాన్ని బతిలాడతావేంట్రా? ఇప్పుడు అది కాదు కూడదు అని పట్టుబడితే ఆగిపోతావా ఏంటి? మనం చేసిన అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు నువ్వు షూటింగ్ కు వెళితే సీరియల్లో హీరో అవుతావు. వెళ్ళకపోతే వాళ్ళు కేసు పెడతారు, జైలుకెళ్తావు. ఊరుకోండి ఆంటీ. శుభమా అని మొదటి రోజు రామ్ షూటింగ్ కి బయలుదేరుతుంటే అపచకనిపు మాటలు మాట్లాడతారేంటి? నేనేమన్నా కావాలని అంటున్నానే? దీని ఏడుపు మొహం చూస్తే అనాలనిపిస్తోంది. అది ఒక గది ఉన్న ఇంట్లో పుట్టి 4 గోడల మధ్య బతికింది. దానికి ప్రపంచమేం తెలుస్తుందా ఆంటీ? నువ్వేమైనా 100 గదులు ఇంట్లోంచి వచ్చావా? 100 గదులు లేకపోయినా ప్రపంచం చదువుకున్నాను. సీరియల్లో హీరో అంటే ఎంత గొప్పో, నలుగురిలో ఎంత క్రేజో ఈ విషయాన్ని చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కానీ దీనికి అర్థం కావట్లేదు కదా. అర్థం కాక కాదులే ఆంటీ, మొదటి నుంచి తన మాట నెగ్గాలన్న పంతం కదా దీనికి. అమ్మా, నాన్న హీరో అయితే మనకి కదా గొప్ప. ఒప్పుకో అమ్మా. అవును పెద్దమ్మా, పెద్దనాన్నని రోజు టీవీలో చూడొచ్చు. అప్పుడప్పుడు షూటింగ్లకు వెళ్లి ఆర్టిస్టులతో ఎంచక ఫోటో తీసుకోవచ్చు. ఒప్పుకో పెద్దమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ పెద్దమ్మా. గీత, ఏయ్ గీత. ఒరే, అది బెదిరిస్తే భయపడాల్సిన పని లేదు, అది అలిగితే బతిమలాడాల్సిన అవసరం లేదు. ముహూర్తానికి టైం అవుతోందిరా, అవతల వాళ్ళంతా వెయిటింగ్. పద. మీ ఎదుగుదలకు నేను అడ్డుపడాలని నేనెప్పుడూ అనుకోలేదు, అనుకోను కూడా. ఈ విషయంలో నేనెందుకు కాదన్నానో ఆల్రెడీ మీకు చెప్పాను, కానీ మీరు కావాలి అనుకున్నారు. మీ సంతోషమే నా సంతోషం.
క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఇదేంటి కర్పూరం మారిపోయింది? ఆరిపోయింది కర్పూరం కాదే, త్వరలోనే మీ బాంధవ్యం కూడా కొండెక్కబోతుందని కర్పూరం సింబాలిక్ గా చెప్పింది. ఏంటయ్యా త్వరగా కానివ్వండి. ఏం భాష ఓపెనింగ్ రోజు లేటా? ప్రొడ్యూసర్ గారు వస్తే నా మీద దిక్కుతారయ్యా. హలో రఘురామ్, ఎక్కడున్నావు? అమ్మాయి కింద, త్వరగా రా, లేట్ అవుతుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హీరో గారు వచ్చారా? ఇందాకే ఫోన్ చేశాను సార్, ఆన్ ది వే అన్నారు, వచ్చేస్తారు. ప్రెస్ మీట్ కి చెప్పావా? అందరూ వచ్చేసారు సార్, టిఫిన్ చేస్తున్నారు. ఓకే, త్వరగా ఫాలో అప్ చేయి. ఓకే సార్. ముహూర్తానికి టైం అవుతుంది, అలాగే. త్వరగా పనులు చేయించు. హాయ్ మేనేజర్. హాయ్ మేడం. రవి, మేడం రూమ్ పైన ఉంది, తీసుకుని వెళ్ళు. అలాగే రండి మేడం. హీరో గారు, ఏ అదిగిరి, హీరో గారు వచ్చారు, కుర్రాళ్ళని పంపించు. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం. రండి సార్. థ్యాంక్ యూ. సార్ మీ కాఫీనా టీనా? ఏదైనా పర్లేదండి. సరే సార్, పంపిస్తాను. రండి సార్. రండి మేడం. సార్, హీరో గారు. హలో సార్. హలో సార్. ఈయన మన డైరెక్టర్ గారు. హలో సార్. హలో అండి. ఇతను మన కెమెరామ్యాన్. హాయ్ సార్. హలో. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. సార్, ఈ అమ్మాయి ఈ సీరియల్లో మీ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ఓ హాయ్ అండి. హాయ్ సార్. సార్ సార్, షేక్ హ్యాండ్ ఇవ్వండి.
రండి సార్, కూర్చోండి. కూర్చోండి మేడం. కాఫీ పంపిస్తాను. మ్. పంతులు గారు అయ్యా అంతా రెడీనా? అంతా రెడీ అయ్యా, పిలవండి. సార్ పూజకంతా రెడీ, రండి. పదమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. స్వామి దగ్గర పూలు పెట్టండి అయ్యా. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం గణాధిపతియే నమః. ఓం నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ వసూనాం పతియే నిత్యం ఉగ్రాయ చ గవర్ధనే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం కేశవాయ నమః. అయ్యా కొబ్బరికాయ కొట్టండి అయ్యా. ముందు మా హీరో గారికి ఇవ్వండి. లేదు సార్, మొదటి కొబ్బరికాయ ముందు మీరే కొట్టాలి. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది మిమ్మల్ని నమ్మి. మీ చేతుల మీదుగానే కానివ్వండి. మా ప్రొడ్యూసర్ గారు ఎవరినన్నా నమ్మితే అంతేనండి, మీరే కొట్టండి. పైగా మా రామ్ది లక్కీ హ్యాండ్ అండి. ఓం యోతక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చకూటస్తమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయాః తే ప్రాప్నువంతి మమేవ. సార్ కొంచెం దగ్గరికి రండి, ఇంకొంచెం. ఓకే ఓకే, చెయ్యండి సార్, చెయ్యి. హీరోయిన్ మీద చెయ్యండి సార్. హీరో గారు ఎక్కడికి పారిపోరండి, కాసేపు వదిలేయండి. ప్రెస్ మీట్ కి టైం అవుతుంది, పదండి. అందరికీ నమస్కారం. నా పేరు రామ్. రాము గారు, మీరు సీరియల్స్ లో నటించడం ఇదే ఫస్ట్ టైమా? కెమెరా ముందుకు రావడమే ఫస్ట్ టైం అండి. అయితే ఇప్పటి వరకు మీరు నటించనే లేదా? లేదండి. అంటే ప్రయత్నాలైతే చాలానే చేశాడండి, కానీ ఇప్పటికి టైం వచ్చింది. మీరు? రామ్ మదర్ని. నా పేరు నాగేశ్వరి. మీ హాబీలు, మీ ఇష్టాలు ఏంటో చెప్తారా? ఫ్యాషన్ డిజైనింగ్ నా హాబీ అండి. ఒక విధంగా నా లైఫ్ అంబిషన్ కూడా అదే. అయితే మీరు ఫ్యాషన్ డిజైనర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారన్నమాట. అలాంటిదే. సార్, మీకు పెళ్ళయిందా? మీ ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా?
మిమ్మల్నే సార్. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అంటే మాట్లాడరేంటి? ఏంటండి మీ ప్రశ్న? మా హీరోని చూస్తే పెళ్ళైన వాళ్ళ కనిపిస్తున్నాడా? యంగ్ బాయ్ అండి. మరి ఆయన ఏం మాట్లాడట్లేదు? ఇప్పటి వరకు సడన్ గా సమాధానాలు చెప్పారు. పెళ్ళైందా అంటే ఏం మాట్లాడట్లేదు. ఇంత మంచి భర్తని పొందినందుకు ఆనందంతో మాటలు రావడం లేదండి. ఐ లవ్ యూ.